కర్పూరంతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలో పరిహార శాస్త్రంలో చాలా చక్కగా వివరించారు. కర్పూరంతో లక్ష్మీ కటాక్షం ఎందుకు కలుగుతుందండి అని చాలా మందికి సందేహం కలుగుతుంది. అయితే కర్పూరం అనేది నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. అందుకే ఏ ఇంట్లో అయితే కర్పూరాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఉపయోగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మరి కర్పూరాన్ని ఎలా ఉపయోగించాలి అంటే ప్రతిరోజు కూడా రాత్రిపూట ఒక వెండి గిన్నెలో కానీ లేదా ఇత్తడి గిన్నెలో కానీ కర్పూరం బిళ్ళలు వేసి 2 లవంగాలు వేసి ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ వెలిగించిన కర్పూరాన్ని ఇల్లంతా చూపించండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం చేస్తుందండి. ఎందుకంటే లవంగాలు అనేవి కూడా శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే కర్పూరం బిళ్ళల్లో 2 లవంగాలు వేయండి. ఆ కర్పూరం వెలిగించి రాత్రిపూట ఇల్లంతా చూపించండి.